సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సెల్ ఫోన్ లైట్లతో రోగులకు సిబ్బంది వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రిలో కరెంటు లేని సమయాల్లో జనరేటర్లను ఆన్ చేయడం లేదు. కరెంటు లేకపోతే ఆసుపత్రి అంతటా చిమ్మ చీకటి నెలకొంటోంది. జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఉండటంతో ప్రతిరోజు అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్లతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ ఆపరేషన్లు సైతం చేస్తూ ఉంటారు. ఆసుపత్రిలో జనరేటర్, ఇన్వర్టర్లు ఉన్నా వాటిని ఉపయోగించుకోకపోవడంతో చీకటిలోనే రోగులకు వైద్య సిబ్బంది సెల్ ఫోన్ టార్చ్ లైట్తో చికిత్స అందిస్తున్నారు. జనరేటర్లు పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు కోరుతున్నారు. జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సెల్ ఫోన్ వెలుతురులో వైద్యంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పనిచేయదని అన్నారు. చివరకు సెల్ ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి వచ్చిందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 300కు పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఎలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారాయన. ఏడాదిన్నరగా పాలన పడికేసిందని, పేదలకు వైద్యం అందకుండా పోతుందంటూ హరీష్ రావు ట్వీట్ చేశారు.